జనబేరి న్యూస్ కు స్వాగతం. పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గురువారం పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, ఆపరేషన్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తూ ప్రైవేటీకరణకు అవకాశం లేకుండా చూడాలని, సంస్థ అభివృద్ధికి అవసరమైన విధానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంస్థలో చాలా కాలం పెండింగ్లో ఉన్న ఉద్యోగులు రావాల్సిన 12వ వేతన సంఘం 3 ఏళ్లు దాటినా ఇంతవరకు కమిటీ వేయలేదని కమిటీని వెంటనే వేయాలని కోరారు. ఖాళీల భర్తీ, సిబ్బంది కొరత, సేవా నిబంధనలకు సంబంధించిన సమస్యలను దశలవారీగా పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న డిఏలు, ఆరియర్స్ మరియు ఇన్కేష్మెంట్లు చెల్లించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి 75 రూపాయలు కిలోమీటర్కి ఇవ్వాలన్నా మనకి ఇస్తే మన సంస్థ బాగుపడుతుంది కదా. మన డీజిల్ బస్సులకి ఎంత పడుతుంది? 4 బస్సులు వస్తాయి కిలోమీటర్ 42 రూపాయలు అంత ఇస్తాను. 42 రూపాయలు మనం ఎంత ఇచ్చేది? 45 లీటర్లు డీజిల్ ఇచ్చి 13.5 రూపాయలు ఇస్తాను. మొట్టమొదటిగా ఇది పెట్టాము. ఊళ్ళో ధర్నాలు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా? అవునా, అందుకే కదా స్కీమ్ కి వ్యతిరేకం కాదు. ఇది ఎలక్ట్రానిక్ బస్ ముందు మీరు కార్పొరేషన్ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కావాలని కోరుకొని వచ్చింది. ఫస్ట్ బస్ తర్వాత పండించేవాడు రాజైతాడు. ఇన్ని రోజులు పండించేవాడు పేదోడైనాడు. పండించేవాడు రాజైతాడు. మిగతా అన్ని సెక్షన్లు ఇప్పుడే మామిడి చెట్లు కొట్టి నరికేద్దాం ఉన్నారు. మామిడి చెట్లు నరికేద్దాం, ఈ రేట్లు చూసుకుని రేపు సంవత్సరం నరికేద్దాం. తెలుగు మనం కూడా చూస్తూ ఉంటుంది. ఎల్లిన వచ్చింది మామూలుగా 7 ఏళ్ళకి ఒకసారి. ఇప్పుడు కరువు వచ్చేది జనవరమైన కరువు వస్తే మళ్ళీ అటు నుంచి మంచి వర్షాలు పడితే మళ్ళీ ఒకసారి ఎక్కువ పంటలు పండించేసి ప్రాబ్లం వల్ల మారుతుంది. రాబోయే కాలం అంతా దీనికంటే కూడా ఇంకా అడ్వాన్స్ వచ్చే పరిస్థితి. ఈ ఛార్జింగే కాకుండా సోలార్ రావచ్చు, హైడ్రో నడిస్తే మొత్తం ఇంకా హైడ్రో కన్వర్ట్ అయిపోతుంది. దీనికి కూడా పోతుంది. అది ఇంకా బాగా మోస్ట్ పవర్ఫుల్ వస్తే ఏం జరుగుతుందో చెప్పలేము. ఇప్పట్లో మీకు ఈ సిస్టమ్ వల్ల ప్రస్తుతానికి మీ దెబ్బతింటుంది కాబట్టి మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. ఎంప్లాయ్మెంట్ అనేది దీంట్లోనే కాదు.